హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావ్యస్ కుట్టి లైఫ్. తమ్నేల్ చూసుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది మా చెర్రీ అన్నప్రాసన వ్లాగ్. ఆగస్ట్ 19th రాఖీ రోజు చేసాం మేము అన్నప్రాసన, కానీ ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాం. సో అన్నప్రాసనకి బ్యాక్ డ్రాప్ బయట నుంచి కొందామని అనుకున్నాం, బట్ మా దగ్గర కొన్ని ప్లెయిన్ శారీస్ ఉంటే మేమే చేద్దాం కదా అన్నట్టు వాల్ మెజర్మెంట్స్ తీసుకొని టైలర్ దగ్గరికి వెళ్ళి అవి స్టిచ్ చేయించుకొని ఫస్ట్ చాక్తో వేసి ముగ్గు నీట్గా, తర్వాత ఫ్యాబ్రిక్ పెయింట్ ఉంటుంది కదా దాంతో నీట్గా పెయింట్ మాకు కావాల్సిన ముగ్గు అయితే వేసుకున్నాము. వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమంది గెస్ చేశారు ఇది కేసీఆర్ ఇచ్చిన శారీ అని? కేసీఆర్ ఇచ్చిన శారీని ఎంతోమంది ఎన్నో విధాలుగా యూస్ చేస్తే మేము మాత్రం ఇలా డిఐవైకి యూస్ చేసాం. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. సో మేము అన్నప్రాసనలో ఏమేమి పెట్టామంటే మట్టి, పూలు, పళ్ళు, బంగారం, డబ్బులు, బుక్, పెన్, వెండి అండ్ కొన్ని స్వీట్స్ పెట్టాము. ఎక్కువ ఐటెం పట్టుకోమంటే ప్రతిసారి రెండే పట్టుకున్నాడు మా చెర్రీ. ఫస్ట్ గోల్డ్ పట్టుకొని తర్వాత డబ్బులు పట్టుకున్నాడు. ఆబ్వియస్లీ బంగారం కొనాలంటే డబ్బులు ఉండాలి కదా. తర్వాత నైఫ్ ఇంకా బుక్ పట్టుకున్నాడు ఒకటేసారి. కానీ బుక్ని విడిగా పట్టుకో, బాగా చదువుకుంటావో లేదో తెలుస్తుంది మాకు అని చెప్పి మళ్ళీ పంపించాం మా చెర్రీని. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఒక వీడియోలో చూసాం మట్టి పట్టుకుంటే భూములు బాగా కొంటారు అని చెప్పి. సో అందుకే మేము కూడా మట్టి పెట్టాం. కానీ మా చెర్రీ చాలా ఏడుస్తూ ఆ మట్టిని పట్టుకున్నాడు. మేము పక్క నుండి అంటున్నాం అనమాట, అరే అంత ఏడుస్తూ భూములేం కొనాల్సిన అవసరం లేదురా, వేరేది ఏదైనా పట్టుకో అని చెప్పి. ఫస్ట్ మా అమ్మ నాన్న ఉంగరంతో బెల్లమన్నం తినిపించాక మేమందరం కూడా తినిపించాము. లక్కీ అప్పుడు మేము సపరేట్గా ఇలా బ్యాక్ డ్రాప్ అలా ఏం చేయలేదు, జస్ట్ ఐటమ్స్ పెట్టాము అంతే. అప్పుడు లక్కీ 3 times కూడా
గోల్డే పట్టుకునింది. సో ఇప్పుడు ఒకసారి వచ్చి పట్టుకుంటా అంటే సరే అని చెప్పాము. కానీ వచ్చి ఏది పట్టుకోలేదు స్పెసిఫిక్గా, ఎందుకంటే ఇప్పుడున్న లక్కీకి అక్కడున్నవన్నీ కావాలి. అందుకే స్పెసిఫిక్గా ఒక్కటని పట్టుకోకుండా అన్ని ఐటమ్స్ని చూస్తుంది. ఐ హ్యావ్ యాడెడ్ ఫ్యూ పిక్చర్స్ హియర్. అండ్ మా చెర్రీ పేరు వచ్చేసి చేతన్ సాయి కృష్ణ. అమ్మో ఇంత పెద్ద పేరా అంటారని చెప్పి చెర్రీ అంటాము. అండ్ ఆ బోర్డ్ మీద సిఎస్కేస్ గ్రెయిన్ సెరిమనీ అని ఎందుకు రాసామంటే సి ఫ్రమ్ చేతన్, ఎస్ ఫ్రమ్ సాయి అండ్ కే ఫ్రమ్ కృష్ణ. సో సిఎస్కే. సో సిఎస్కే అంటే చెన్నై సూపర్ కింగ్స్ కాదు, ఇట్స్ చేతన్ సాయి కృష్ణ. అన్నప్రాసన మొత్తం అయిపోయాక దెన్ వి స్టార్టెడ్ సెలబ్రేటింగ్ రాఖీ. రాఖీ ఫెస్టివల్ అంటే ఎవ్రీ ఇయర్ స్పెషలే, కానీ ఈ ఇయర్ ఇంకొంచెం స్పెషల్. ఎందుకంటే మా చెర్రీకి లక్కీకి ఇదే ఫస్ట్ రాఖీ కాబట్టి. అండ్ మా లక్కీ కొంచెం ఎగ్జైటెడ్ ఉండే, అండ్ వాళ్ళిద్దరిని చూసి మేము కూడా ఎగ్జైటెడ్ ఉండే. నేను మా అన్నయ్యకి రాఖీ కట్టేశాక, లక్కీ చెర్రీకి రాఖీ కట్టేశాక నేను మా వదినకు కూడా రాఖీ కట్టాను. అండ్ మీలో ఎంతమంది అన్నయ్యకి పెళ్ళైపోయాక వదినకు కూడా రాఖీ కడతారు? మా వదిన వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్ళింది. వాళ్ళు మొత్తం 5 మెంబర్స్. సో ఇంతే ఈ వీడియోకి. ఐ హోప్ యూ గైస్ లైక్ ది వీడియో. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావ్యస్ కుట్టి లైఫ్. And for more vlogs, please do consider subscribing.